వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. జీలకర్రను నిత్యం మనం వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటాం. దీనివల్ల ఆయా వంటలకు చక్కని రుచి, వాసన లభిస్తుంది. అయితే జీలకర్ర మనకు ఆ విధంగానే కాకుండా ఆరోగ్యాన్ని పరిరక్షించే ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో అనారోగ్య సమస్యలను తరిమికొట్టే ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ క్రమంలో జీలకర్రతో తయారు చేసిన నీటిని రోజు ఉదయాన్నే పరగడుపున తాగితే దాంతో ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. జీలకర్ర నీటిని ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక పాత్రలో ఒక గ్లాస్ నీటిని తీసుకొని కొద్దిగా వేడి చేయాలి. అందులో జీలకర్ర వేసి మరికొంతసేపు మరిగించాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉండగానే ఉదయాన్నే పరగడుపున తాగేయాలి. దీంతో ఇప్పుడు నేను చెప్పబోయే లాభాలు కలుగుతాయి. జీలకర్ర నీటిని రోజు తాగడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. జీర్ణాశయం శుభ్రమవుతుంది. మలబద్ధకం, గ్యాస్, యాసిడిటీ వంటి సమస్యలు మాయమవుతాయి. ఆకలి సరిగ్గా లేనివారు ఈ నీటిని తాగితే ఫలితం ఉంటుంది. కడుపులో పురుగులు ఉంటే చనిపోతాయి. రెండవది, జీలకర్ర నీటిని తాగితే గర్భిణీలకు పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. జీలకర్రలో ఉండే ఔషధ గుణాలు క్షీరగ్రంథులను ఉత్తేజం చేస్తాయి. 3, డయాబెటిక్ పేషెంట్లకు జీలకర్ర నీరు పవర్ఫుల్ మెడిసిన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నీటిని రోజు తాగితే వారి రక్తంలోని షుగర్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా మధుమేహం అదుపులోకి వస్తుంది. దీనివల్ల కలిగే ఇతర అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి. 4వది, జీలకర్ర నీటికి బీపీని అదుపు చేసే గుణం ఉంది. దీనివల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా గుండె సమస్యలు రావు. 5వది, సహజ సిద్ధమైన యాంటీవైరల్, యాంటీబయాటిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జీలకర్ర నీటిలో ఉంటాయి. కనుక ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పలు ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి. ప్రధానంగా దగ్గు, జలుబు వంటి అనారోగ్యాలు తగ్గుతాయి. 6వది, జీలకర్ర నీటి వల్ల మూత్రాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయి. మూత్రం ధారాళంగా వస్తుంది. కిడ్నీలలో రాళ్ళు కరుగుతాయి. మూత్రపిండాల్లో ఉండే విష పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి. 7వది, కడుపులో వికారం ఉండటం, తల తిప్పడం, త్రేన్పులు వంటి సమస్యలు ఉన్నవారు జీలకర్ర నీటిని తాగితే ఫలితం కనిపిస్తుంది. 8వది, కడుపులో ఏర్పడే అల్సర్లను, పుండ్లను తగ్గించడంలో జీలకర్ర ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. రోజు కొద్దిగా జీలకర్ర నీటిని తాగితే చాలు. దీంతో ఆయా సమస్యలు దూరమవుతాయి. 9వది, జీలకర్ర నీటిని తాగితే డయేరియా తగ్గుతుంది. రోజంతా శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. ఒత్తిడిపోయి ఉత్సాహంగా ఉంటారు. 10వది, నిద్రలేమితో బాధపడేవారు జీలకర్ర నీటిని తాగితే మంచిది. ఇందులో ఉండే ఔషధ గుణాలు చక్కగా నిద్ర పట్టేలా చేస్తాయి. సో పరగడుపున జీలకర్ర నీటిని తాగడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇది విషయం. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.